జేఈ నీట్ కోచింగ్ ఆఫ్లైన్ విజయవాడ వేదాంతలో జాయిన్ అవ్వచ్చా దీనికి సంబంధించి సో 2024లో 1698 మెంబర్స్ వరకు క్వాలిఫై అయ్యారు. జేఈ మెయిన్స్ 2024లో నీట్ విషయం చూసుకుంటే 1900 అప్రాక్సిమేట్లీ నీట్ క్లియర్ చేశారు అని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉన్నాయి. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే గుడ్ థింగ్ అబౌట్ వేదాంత్ ఏంటి అంటే వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్. సో చాలామంది మెటీరియల్ పేరుతో డబ్బులు అదొక మాఫియాలా తయారైంది ఈ జేఈ కోచింగ్ సెంటర్స్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ మా మెటీరియల్ అద్భుతంగా ఉంటుంది అట్లా చేయకుండా అద్భుతంగా ఉంటుంది అన్నట్లు కమర్షియల్ కాకుండా సో వీళ్ళ మెటీరియల్ అనేది అందరికీ కూడా అవైలబిలిటీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దే ఆర్ ప్రొవైడింగ్. సో మనం డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ యూజ్ ఇట్ ఆఫ్ మనం వాడుకోవచ్చు ఆ మెటీరియల్ని. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే యూట్యూబ్లో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ వేదాంత తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ దానికి సంబంధించి సో గైడెన్స్ అనేది చాలా ప్రిసైజ్గా చాలా బాగా అంటే నాట్ ఓన్లీ జేఈ నీట్ కోచింగ్ ఒకటే కాకుండా సో చాలా ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తా ఉన్నారు. సో గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫ్రీ గైడెన్స్ వాళ్ళ వీడియోస్ ద్వారా చాలా హెల్ప్ అవుతుంది అండ్ డెఫినెట్లీ వెరీ గుడ్ థింగ్. అంటే అది కూడా ఒక మంచి విషయమే. కానీ ఇక్కడ నేను ఇంకా ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో వేదాంతం విజయవాడలో మీరు ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే కొన్ని పాయింట్స్ క్రాస్ వెరిఫై చేసుకొని ఎస్ డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. సో బ్యాచ్ సైజ్ ఎంత ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రాపర్గా ఎన్వైర్న్మెంట్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అండ్ మంచి ఎన్వైర్న్మెంట్ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ప్రాపర్ షెడ్యూల్ ఉందా, డౌట్స్ క్లియరెన్స్ ఉందా అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉందా, తర్వాత పర్సనల్ కేర్ ఉందా. ఎందుకంటే మనకు ఒక 300 మంది స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ ఉన్నారనుకుంటే లేకపోతే ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే సమ్టైమ్స్ ఇప్పుడు మనం కొన్ని కాలేజెస్లో చూస్తున్నాం ఇంటర్ కాలేజెస్లో ఈ సూసైడ్ అటెంప్ట్స్ కానీ లేకపోతే కొంతమంది పిల్లలు చనిపోవడం కానీ సూసైడ్ చేసుకొని చనిపోవడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. సో ఇలాంటివి జరగకుండా ప్రాపర్ కేరింగ్ అని అంటే పర్సనల్ వాళ్ళ అటెన్షన్ ఉందంటే ఒక పిల్లవాడు ఎవరన్నా డల్గా ఉందంటేనే కొంత మనకు తెలిసి అంటే మనం అబ్జర్వ్ చేసి అతను కొంచెం మనం పక్కనే ఉండి పాజిటివ్గా మోటివేషన్ ఇచ్చేలా ఉండాలి అండ్ జాగ్రత్తగా కేర్ అంటే పేరెంట్స్ని వదిలి 2 సంవత్సరాలు వీళ్ళ దగ్గర ఉంటున్నారు. ఆల్మోస్ట్ ప్రైమ్ టైం అంటే టీనేజర్స్ అనేది ప్రైమ్ టైం ఆ టైంలో ఇక్కడ ఉంటున్నారు. సో వీళ్ళు కూడా డెఫినెట్లీ అంత పర్సనల్ కేర్ ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉందా అండ్ దీనికి సంబంధించిన క్వాలిటీ టెస్ట్ సిరీస్ పేరుతో చాలామంది ఏంటంటే జస్ట్ ఏదో నామమాత్రం టెస్ట్ సిరీస్ పెడతా ఉంటారు. అలా కాకుండా వేదాంతంలో ప్రాపర్ టెస్ట్ సిరీస్ అనేది క్వాలిటీ ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఇంటర్ కూడా ఇంపార్టెంటే. జేఈ నీట్తో పాటు చాలామంది ఓన్లీ జేఈ నీట్ ఉంటే సరిపోతుంది ఇంటర్ అవసరం లేదన్నట్లు కాకుండా ఇంటర్ కూడా చాలా ఇంపార్టెంటే. కొన్ని కాలేజెస్ బీటెక్ కాలేజెస్ ఎస్పెషల్లీ కొన్ని యూనివర్సిటీస్ కూడా కేవలం ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్వాలిఫై కాకపోయినా మనకి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటర్ మార్క్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆ బేస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో డెఫినెట్లీ ఇంటర్ కూడా సేమ్ ప్రయారిటీ ఉందా లేదా అనేది షెడ్యూల్ అదంతా కూడా చెక్ చేసుకోవాలి. అండ్ సిలబస్కి ఆన్ టైం కంప్లీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు సిలబస్ని హరీబరీలాగా కంప్లీట్ చేయకూడదు అనే పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తాయి అంటే ఒకసారి మీరు జాయిన్ అయ్యే ముందు అక్కడ ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడండి. పాజిటివ్ గుడ్ థింగ్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ఫ్రీ స్టడీ మెటీరియల్ ఒకటి అండ్ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు ఇచ్చే గైడెన్స్ కానివ్వండి, తర్వాత 1-to-1 గైడెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది అంటే ఇంటర్తో పాటు జేఈ ప్రిపేర్ అవ్వచ్చా, నీట్ ప్రిపేర్ అవ్వచ్చా, వీటితో పాటు అదర్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, అదర్ యూనివర్సిటీస్ ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ వేదాంత్ తెలుగు. అండ్ ఇది ఒకసారి ప్లాన్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ మెనూ ఏంటి, ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఫ్లెక్సిబుల్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా ప్రెషర్ పెట్టేసి చదువు ర్యాంక్ వస్తేనే అన్నట్లు అలా కాకుండా ఉందా లేదా అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వేదాంత్ తెలుగు విజయవాడలో జాయిన్ అవ్వచ్చా అంటే ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ వేదాంత్ స్టూడెంట్స్ ఈ వీడియో రీచ్ అవుట్ అయ్యింటే మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. అక్కడ కోచింగ్ ఎలా ఉంది ఏంటి అని తెలియజేయండి. సో దట్ ఏంటి అంటే కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.